పర్సెంటేజ్ అయిందో వీళ్ళిద్దరికి కలిపి 21 + 10 31. 175లో 31 ఎంత? 175లో 17 18 వేసుకోండి, 17.5 అంటే 10 అంటే తర్వాతన 21 వచ్చింది వీళ్ళకి. అంటే ఇంకొక ఏది 10% మీద 12-13% వచ్చినట్టే జనసేన, అంతే కదా. ఇటు వీళ్ళది బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 10. 17 కూడా అంటే 10% కూడా కాదు వాళ్ళకి వచ్చింది, 6%, 7%. దెన్ ఆ ప్రాతిపదికనే ఇస్తారు వీళ్ళు సీట్లు రేపు కూడా. అంటే ఆయన చెప్పిన లెక్కకి దీనికి చాలా తేడా ఉంది కదా. 30% కూడా రావట్లేదు కదా పోనీ వీళ్ళ అధికారంలో ఉన్న చోట కూడా. సరే ఇప్పుడు ఇది అంటే ఇది జనసేన గానీ బీజేపీ గానీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయని అనుకోవాలా, లేదు ఈ డామినేషన్ ఉన్న చోట మాత్రమే ఈ ప్రభావం కనిపిస్తుందా? ఇది కింది స్థాయిలోనేనండి, పైన నాయకులకి ఏమి పొరపాటు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవులకి ఇది లేదు కంపారిజన్ లో, వాళ్ళు బాగానే ఉన్నారు. కింద స్థాయిలో ఈ అసంతృప్తులు వస్తుంటాయి. దీన్ని అంటే అలాగని బీజేపీ ఎక్కడ 15 ఏళ్ళు బాబు గారి సీఎం గా ఉండాలనో 15 ఏళ్ళు ఇవ్వడం బీజేపీ అనట్లేదు కదా సార్. బీజేపీ సమస్య లేదు, ఎందుకంటే వీళ్ళు ఇష్టం కాదు, అది అధిష్టానం ఆ మాట పక్కన కూర్చోబెడతారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు, కానీ బీజేపీ నుంచి